ఓయూ నూరేండ్ల సంబరం రెండో రోజు కూడా జోరుగా జరిగింది. మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇంతకు ముందు చదువుకున్నోళ్లకు ఇవాల్టి సమావేశాలకు హాజరైండ్రు. దునియాల్ని ఓయూకు మంచి పేరుందని అన్నారు. దేశంలో ఓయూకున్న పేరు ప్రతిష్టలు ఇంకింత పెరగాలని ఆకాంక్షించారు. ఓయూ 100 పండుగ రెండో రోజు సంబరాలల్లా ఇయ్యాల 4 కార్యక్రమాలు జరిగినాయి. పొద్దుగాల 10 గంటల నుంచి 11:30 దాకా యూనివర్సిటీల రీసెర్చ్, నోబెల్ సదస్సుపై మాట్లాడుకున్నారు. దీనికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నోబెల్ గ్రహీత అబ్దే సతార్ బెన్ మౌసా హాజరయ్యారు. నోబెల్ సాధించేంత సత్తా ఓయూ విద్యార్థులకుందన్నారు. ఓయూల 80 దేశాలకు చెందిన 4000 మంది విద్యార్థులున్నారని చెప్పారు. ఓయూ, కేయూలు పేదవాళ్ల విశ్వవిద్యాలయాలుగా మారనే సమాజంలో అంతరాలు, వివక్ష పోగొట్టే శక్తి ఓయూ విద్యార్థులకే ఉందన్నారు. హైదరాబాద్ లో మనం ఈ ఉత్సవాలు జరుపుకునే సందర్భంగా మేధో మదనం విశ్వవిద్యాలయాలు మేధస్సుకు నిలయం కాబట్టి, విశ్వవిద్యాలయాలు శాస్త్ర విజ్ఞాన నిలయాలు కాబట్టి, విశ్వవిద్యాలయాలు చైతన్య కరదీపకులు కాబట్టి ఇవాళ ఈ సెంటనరీ ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున మన డెమోక్రసీ మీద, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల మీద, మనం రాజ్యాంగంలో రాసుకున్న అంశాలు ఏ మేరకు అందినాయి, అమలైనవి, ఏ మేరకు ఆ ఫలాలు వస్తున్నాయి, ఏ మేరకు ప్రజల జీవన విధానం బాగుపడదో చర్చలు తప్పకుండా జరుపుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మధ్యాహ్నం అంతరిక్ష పరిశోధన, భారత్ పాత్ర అంశం మీద మాట్లాడుకున్నారు. దీనికి ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ హాజరైండు. ఇప్పటిదాకా చాలా ప్రయోగాలు చేసిన ఇస్రో ఈ సంవత్సరం కూడా మరో 5 ఉపగ్రహాలను పంపిస్తుందని చెప్పిండు కిరణ్ కుమార్. ఇస్రో చైర్మన్ ను ఘనంగా సన్మానించిండు ఓయూ వీసీ. And today we have done PSLV, which has become the very well recognized and highly reliable launch vehicle sought after by the international community. And then we have up to 2-ton capacity geostationary satellite launch vehicle, where we have developed our own cryogenic engines, and this is again another technology which is difficult to get. And next month we are also going to have a launch of GSLV Mark 3, which will provide up to 4-ton capacity. సాయంత్రం ఓయూ పూర్వ విద్యార్థుల కార్యక్రమం జరిపారు. దీనికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఓయూ మట్టిల్ని ఏదో గొప్పతనం ఉందన్నారు మహారాష్ట్ర గవర్నర్. నా తల్లి ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పారు. ఓయూ అభివృద్ధికి కార్పస్ డెవలప్మెంట్ ఫండ్ ఉండాలన్నాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ఇందుకోసం ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి ఇస్తానన్నాడు. ఇంతకుముందు చదువుకున్నోళ్ళంతా కలిసి ఓయూ అభివృద్ధికి 100 కోట్ల నిధి సేకరించాలని చెప్పిండు. 3 సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి ఒక ప్రొఫెసర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ, మిగతా వాళ్ళందరూ ఎవరుతున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి దీనికి నేను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే దాదాపుగా 700 ఫ్యాకల్టీ వేకెన్సీస్ ఉన్నాయి. దీన్ని బట్టి నాణ్యత విద్యకు చాలా ప్రమాదం ఉంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చాలా తగ్గే అవకాశం ఉంది. దీన్ని తప్పకుండా పూర్తి చేయడానికి నేను ముఖ్యమంత్రితో కూడా తప్పకుండా మాట్లాడతాను. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నా ముందున్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళందరూ సామాన్యులు కాదు. నేను ఇక్కడ ఏదో యాక్సిడెంటల్ గా గవర్నర్ గా ఉండొచ్చు, మరొక యాక్సిడెంట్ తో అడిషనల్ చార్జ్ గవర్నర్ గా తమిళనాడులో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ పోరాటం యొక్క స్ఫూర్తి ఇంకా ఉంది. భవిష్యత్తులో ఈ ఉస్మానియా యూనివర్సిటీ కోసం ఎన్నెన్నో సాధిస్తారనేటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాత్రి 7 గంటల నుంచి గంటన్నర పాటు దేశంలోని వైస్ ఛాన్సలర్ల మీటింగ్ జరిగింది. ఉన్నత విద్యల తక్లీఫ్లు, యూనివర్సిటీలను బాగు చేయనీకున్న అవకాశాల మీద మాట్లాడుకున్నారు. దీని మీద రాష్ట్ర సర్కార్కు నివేదిక ఇస్తామన్నారు. ఓయూలున్న ఠాగూర్ ఆడిటోరియంలో రెండో రోజు సంబరాలు మస్తు జరిగినాయి.